ఏంటిది బలిలాగా? బల్లిలా కాదు పిల్లోడా, ఈ దేశం ఎలాగో నా మీద రేపిస్టని ముద్ర వేసింది. ఇక నాకు ఈ జన్మలో పెళ్లి కాదు. కనీసం నిన్నొక్కసారన్నా రేప్ చేస్తే ఆ తృప్తైనా మిగులుతుంది. ఏంటి నువ్వు నన్ను రేప్? ఏమిటిది? కొంపదీసి నిజంగా రేప్ చేస్తావా? అవును, ఇక్కడే ఇప్పుడే. చూడు, ఒక ఆడపిల్ల ఒక మగవాడిని రేప్ చేయటం అంటే అంత సులభం కాదు. దానికి తగినంత బలం కావాలి. బలం కావాలంటే ఏం చేయాలి? అది ఊరపిచ్చుకున్న లేహ్యాన్ని బాగా తినాలి. ఊరపిచ్చుకోలేహ్యమా? తర్వాత మదన కామరాణి భస్మాన్ని నీళ్ళలో కలుపుకొని తాగాలి. తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి, యోగాసనాలు వేయాలి, బస్కీలు తీయాలి, దండీలు తీయాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే నీకు బోల్డ్ అంత బలం వస్తుంది. ఆ తర్వాత రేప్ చేసుకోవచ్చు. గుమ్మళ్ళు ముద్దు గుమ్మాలలో, కౌగిళ్ళు కన్నే అందాలలో, చెక్కిళ్ళో బంతి చెమంతులో, అమ్మళ్ళో ఇంటి పుబంతులో, నీ బుగ్గలు నా మొగ్గలే ఇచ్చేసి పులకింత పుచ్చేసుకో. గుమ్మళ్ళో ముద్దు గుమ్మాలలో, కౌగిళ్ళో గిచ్చేసుకో. వంపుల్లో వయ్యారం, సొంపుల్లో సింగారం, సందడ చీకట్లో అందాల వాకిట్లో చేస్తా సంసారం. వయసుల్లో ఉల్లాసం బాటేస్తే కైలాసం, నా గుండె నీడల్లో నీ ఒంటి మేడల్లో చేస్తా సావాసం. సొగసు మీద పైటలు జారే, పడుచు బిట్ట పాటలు పాడే, పలచుకున్న వయసులో గుమ్మళ్ళు ముద్దు గుమ్మాలలో, కౌగిళ్ళో కలలాకిళ్ళలో, చెక్కిళ్ళో బంతి చెమంతులో, నీ బుగ్గలు నా మొగ్గలే చేసి పులకింత పుచ్చేసుకో. ముద్దు బేరాలు నీ బుగ్గ లాభాలు, జాబిల్లి మంత్రాలు చలిగాలి మేళాలు జరిపే కళ్యాణం. ఉయ్యాలలే ఊగిల్చుకో నీ పాపల నన్ను ముద్దాడుకో. గుమ్మల్లో ముద్దు గుమ్మాలలో,
కౌగిళ్ళో కన్నే అందాలలో చిక్కుల్లో చిమ్మాకి గట్లలో అమ్మళ్ళో యుతి పూబంతులో నా బుగ్గలో నీ ముద్దులే అచ్చేసి గిలిగింత గిచ్చేసుకో ఇదిగో జగన్నాథం, నీకు ఆ సూపర్నెంట్ ఉద్యోగం ఇప్పించినందుకు ఇప్పుడు దాకా నువ్వు చేసింది ఏటయ్యా? కాకి బట్టలు వేసుకుని లాఠీ కరుపుచ్చుకుని దొంగనాయని కొళ్ళ పొడిచావు, అంతే కదా? అవకాశం అనుకూలించకపోతే నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి. నేను మాట చెప్తా, తలకాయలు దగ్గర పెట్టండి. వారింటి తగలయ్యా, మాట చెప్తాదని అవుడు పేల్చినట్టు మా మొఖం దుంపుతావేటయ్యా, అపచకనం కూడాను. ఇదిగో నా తుమ్మునట్ట తిట్టబాకయ్యా. అదెంత జయప్రదమైంది అంటే పెళ్లిళ్లలో ముందు నా చేత తుమ్మించుకుని ఆ తర్వాతే మంగళసూత్రం కట్టిస్తారు. సర్లే, పల్లెటూరు నుంచి నిన్ను పానిగట్టుకు రప్పించుకుంది ఎలక్షన్ వ్యవహారంలో మాకు సాయంగా ఉంటావని కానీ నీ తుమ్ముల చరిత్ర చెప్పి మా మట్టి పోగొట్టావని కాదు. ఎందుకు ఏంటంటావు చెప్పు. ఆ భీమరాజు గారిని నువ్వు బయటికి రప్పించలేకపోతే ఎలక్షన్లో నువ్వు చవరం అయిపోతావు. నిన్ను నమ్ముకున్న మేమంతా డెప్పు కొట్టించుకుంటాం. ఆ తర్వాత మనం అడుక్కోవాల్సింది ఓట్లు కాదు, చెప్ప చేత్తో పట్టుకుని సిల్లరా. ఆపోయి అపచక్ర మాటలు పెద్ద చెప్పొచ్చావు కానీ దేవరాజు గారిని బయటికి రప్పించే పథకం నేను అప్పుడే జగన్నాథంతో చెప్పే ఉంచాను. నాకు కూడా చెప్పు. మరి ఇదిగా ఈ మత్తు మందు ఫుడ్లో కలిపి పెట్టేస్తే ఇది తిన్న జైలు కాపల వాళ్ళంతా తొంగుంటారు. దాంతో దేవరాజు గారిని మనం బయటికి రప్పించేయచ్చు. ఎండన్ గా ఉంది అవిడియా. సెంట్రీ వెంకట్రావు, రామమూర్తి, రామమూర్తి. What is ఈ జైల్లో ఏదో కుట్ర జరగబోతుంది. ఏమిటో అర్థం కావడం లేదు. అక్కడక్కడ సెంట్రీ స్పెషల్ పడి ఉంది. అందుకే మన స్టాఫ్ అంతా అలర్ట్ గా ఉన్నాం.
గండ్రగొడ్లే ఆ రివాల్వర్ తీసుకుని మీరు కాల్చి మన ఇద్దరం పారిపోదాం. గండ్రగొడ్లే వీడు బయటికి వెళ్తే మళ్ళీ ఘోరాలు తగ్గుతాయి. ఆ రివాల్వర్ ఇవ్వు. కాకుండా మెయిన్ గేట్ కూడా పక్కన పారిపోతున్నారు. గండ్రగొడ్లి ఇంత దాడి జరగడానికి కారణం ఆ భీమరాజే. వాడు తప్పించిపోవడానికి వీల్లేదు. మిగిలిన వారి విషయం నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం ఆ భీమరాజు విషయం చూడు. అవసరమైతే వాడిని కాల్చేని చంపు, అంతేగాని వాడిని తప్పించుకుపోలేవుకో. ఇదిగో రివాల్వర్. రాజా ఎవరైనా తప్పించాలని మీరింత దారుణం చేశారో వారి శవం ఇదిగో నా చేతుల్లో ఉంది. మర్యాదగా లొంగిపోండి.